హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ప్రతి వారం నేను చెప్పే కబుర్లు వినే సండే సినిమా కబుర్లు ఫ్యామిలీ అందరికీ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 మీకు ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ మన కబుర్లలోకి వెళ్ళిపోతే, గేమ్ చేంజర్ ఈవెంట్ అయింది. ఆ ఈవెంట్ లో జరిగిన విషయాలు, థియేటర్ లో ఫ్యాన్స్ కి ఉండే స్పెషల్ మూమెంట్స్ గురించి, కళ్యాణ్ గారి నెక్స్ట్ మూవీస్ గురించి, SSMB 29 గురించి, రాజాసాబ్ గురించి, ఇలా కొన్నంటే కొన్ని అప్డేట్సే ఉన్నాయి. ఈ వారం కబుర్లు త్వరగా చెప్పేసుకుందాం, వచ్చేయండి. టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే, గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. అద్దరిపోయింది. ఒక పొలిటికల్ మాస్ ఫిల్మ్ ఫీల్స్ ఇచ్చింది. బట్ టూ మెనీ కట్స్ ఉండడం వల్ల రిజిస్టర్ అయిపోయింది అనే మూమెంట్స్ ఏం లేకుండా పోయాయి. దిల్ రాజు గారు అయితే ఇది 40% మాత్రమే, ఇంకా చాలా దాచామంటున్నారు. చూడాలి మరి. కిరణ్ అబ్బవరం దిల్ రుబా టీజర్ రిలీజ్ అయింది. ఒక మంచి లవ్ యాక్షన్ డ్రామాలా అనిపించింది. అండ్ సల్మాన్ ఖాన్ మురుగదాస్ సికిందర్ టీజర్ రిలీజ్ అయింది. మళ్ళీ భాయ్ నుండి ఇంకో స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ చూడబోతున్నాం. త్రిబణధారి బార్బరిక్ టీజర్, పినాకా అండ్ అఘాతియా టీజర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే, మ్యాచ్ స్క్వేర్ మూవీ నుండి స్వాతిరెడ్డి సాంగ్ రిలీజ్ అయింది. దగ్గరలో ఏమైనా పార్టీస్ ఉంటే ఈ సాంగ్ ప్లేలిస్ట్ లోకి యాడ్ చేసుకోండి. ఆ రేంజ్ లో ఉంది పాట. సంక్రాంతికి వస్తున్న మూవీ నుండి బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ రిలీజ్ అయింది. స్పెషల్ అంటే ఈ సాంగ్ ని మన వెంకి మామ వాడారు. సో ఆయన కోసం ఒకసారి వినేయండి. తండేల్ మూవీ నుండి నమో నమ శివాయ సాంగ్ రిలీజ్ అయింది. బాలేబాబు ధాకు మహారాజ్ నుండి దబిడిదిబిడి సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ బాగుంది, బట్ డాన్స్ మూమెంట్స్ మీద మాత్రమే కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. విశ్వక్ లైలా మూవీ నుండి సోను మోడల్ సాంగ్ రిలీజ్ అయింది. హుక్ స్టెప్ బాగుంది, మేబీ ప్రమోషన్స్ లో గట్టిగా యూజ్ అయ్యేలానే ఉంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ మూవీ నుండి రైజ్ ఆఫ్ డ్రాగన్ సాంగ్ రిలీజ్ అయింది. లిరిక్స్ అర్థం కాకపోయినా లాస్ట్ 10 seconds గౌతమ్ మెనన్ డాన్స్ కోసం అయినా చూసేయండి. ఆల్సో భైరవం మూవీ నుండి ఓ వెన్నెల సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే, SSMB 29 అఫీషియల్ గా లాంచ్ అయింది. మహేష్ బాబు గారు కూడా వెళ్లారంట. ఏంటి స్క్రీన్ మీద ఏం లేదు అనుకుంటున్నారా? మరి మూవీ కోసం టీం కనీసం ఒక్క పిక్ కూడా రిలీజ్ చేయలేదు. వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అయితే ఈ SSMB 29 మూవీ 6 కంట్రీస్ లో షూట్ చేస్తారంట. అండ్ లాంచ్ అవ్వడం అయితే అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది, కానీ రెగ్యులర్ షూట్స్ మాత్రం సమ్మర్ లో స్టార్ట్ చేస్తారంట. 2027 లో రిలీజ్ అంటున్నారు. ఏమవుతుందో చూడాలి. రామ్ చరణ్ 256 feet కట్అవుట్ విజయవాడలో పెట్టారంట. బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియన్ సినిమా అంటున్నారు. అండ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న స్పెషల్ టైటిల్ కార్డ్ గేమ్ చేంజర్ మూవీలో కూడా ఉండబోతుందంట. తమన్ గారు ఆ టైటిల్ కార్డ్ కోసమే సెపరేట్ ట్రాక్ కంపోజ్ చేస్తున్నారంట. సో ఫ్యాన్స్ రచ్చకి రెడీ అయిపోండి. అండ్ గేమ్ చేంజర్ సెన్సార్ కంప్లీట్ అయింది. 2 hours 45 minutes రన్ టైమ్ తో US సర్టిఫికేట్ వచ్చింది. అందరూ మూవీలో అప్పన్న రోల్ కి నేషనల్ అవార్డు వస్తుందంటే, తమన్ గారు అంజలి గారి పర్ఫార్మెన్స్ కి కూడా నేషనల్ అవార్డు వస్తుంది అని అంటున్నారు. అండ్ రామ్ అచ్చామచ్చారా సాంగ్ కి ఎవరు సీట్స్ లో కూర్చోరు అని హైప్ ఎక్కిచ్చేస్తున్నారు. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అండ్ క్లైమాక్స్ లో చరణ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంట. ఇక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే చరణ్ ని మా బంగారం, నా తమ్ముడు, కొత్త ఇయర్ లో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి అని అన్నారు. అండ్ కొండదేవర అండ్ అరుగు మీద అనే సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. చాలా బాగున్నాయి, మీరు విని తీరాల్సిందే. అండ్ గేమ్ చేంజర్ టికెట్ హైక్స్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో 1 AM షోస్ కి పర్మిషన్ దొరికింది. టికెట్ ప్రైస్ 600 అంట. అండ్ 4 AM షోస్ నుండి మాత్రం ప్రెసెంట్ టికెట్ రేట్స్ మీద 175 రూపీస్ హైక్ ఫర్ మల్టీప్లెక్సెస్ అండ్ 135 రూపీస్ హైక్ ఫర్ సింగిల్ స్క్రీన్స్. ఫస్ట్ రోజు 6 షోస్ కి, సెకండ్ డే నుండి 5 షోస్ కి పర్మిషన్ ఇచ్చారు. ఇక బాలేబాబు గారి ధాకు మహారాజ్ టికెట్ హైక్స్ విషయానికి వస్తే, 4 AM షోస్ తో స్టార్ట్ అవుతుందంట. అండ్ 4 AM షోస్ టికెట్ ప్రైస్ 500 అండ్ మిగతా షోస్ కి నార్మల్ ప్రైసెస్ మీద ఎక్స్ట్రా 135 రూపీస్ హైక్ ఫర్ మల్టీప్లెక్సెస్ అండ్ 110 రూపీస్ హైక్ ఫర్ సింగిల్ స్క్రీన్స్. అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీకి కూడా హైక్స్ ఇచ్చారంటున్నారు. సో ఈసారి హైక్స్ ఒక్క సినిమాకి అన్ని సినిమాలకు వచ్చేసినట్టే. పండక్కి పర్స్ తో పెద్ద పనే ఉంది. అండ్ ఇవి ఆంధ్రప్రదేశ్ హైక్స్ మాత్రమే. ఇంకా తెలంగాణపై క్లారిటీ రావాలి. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే రాజాసాబ్ మూవీ షూట్ టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా 4 సాంగ్స్ షూట్ చేయాల్సి ఉంది. రిలీజ్ డేట్ అయితే April 10th అంటున్నారు. చూడాలి మరి. అండ్ కన్నప్ప మూవీ నుండి ప్రీతి ముకుందన్ as నమలి క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ గారి అప్డేట్స్ అంటే, ఈ ఇయర్ 2 మూవీస్ అయినవి రిలీజ్ అవుతాయి. హరిహర వీరమల్లులో తన పార్ట్ ఇంకా 8 days షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంట. సో March 28th కి మూవీ మోస్ట్లీ రిలీజ్ అయిపోద్ది. అండ్ ఈ Jan 6th కి హరిహర నుండి మాట వినాలి సాంగ్ రిలీజ్ అవుతుంది. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఈ సాంగ్ ని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో కళ్యాణ్ గారే పాడారంటున్నారు. మరి అందులో ఎంత నిజమో రేపు తెలుస్తుంది. మొన్న కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే అందరూ ఓజీ ఓజీ అని అడిచేసరికి ఆయన కొంచెం కోప్పడ్డారు. అప్పుడే ప్రొడక్షన్ టీం అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు. అబ్బాయిలు కొంచెం శాంతించండి, ఈ 2025 లోనే ఓజీ పండగ ఉండబోతుంది అని క్లారిటీ ఇచ్చేశారు. 2012 గబ్బర్ సింగ్
గంగతో రాంబాబు తర్వాత కళ్యాణ్ గారివి 2 ఫిల్మ్స్ ఒకే ఇయర్ రిలీజ్ అవ్వడం ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఈసారి. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఐమ్ డిస్గస్టెడ్ విత్ బాలీవుడ్ మైండ్ సెట్ అని కామెంట్ చేశారు. సినిమా స్టార్ట్ చేసేటప్పటి నుండి ఆ మూవీని ఎలా బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తూ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ని ఎంజాయ్ చేసేది పోతోంది. అందుకే నేను ముంబై నుండి బయటకు వచ్చేసి సౌత్ కి షిఫ్ట్ అవుతా అని అన్నారు ఆయన. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. డాకు మహారాజ్ USA ప్రీ రిలీజ్ ఈవెంట్ డాలస్ లో జరుగుతుంది అండ్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఇక ఎన్టీఆర్ అప్డేట్స్ అంటే ప్రశాంత్ నీల్ తో ఆయన చేయబోయే సినిమా సంక్రాంతి తర్వాత కర్ణాటకలో షూట్ స్టార్ట్ చేస్తారంట. రవితేజ్ గారంటే మ్యాడ్ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రవితేజ్ గారికి ఒక స్క్రిప్ట్ నరేట్ చేశారంట. కాంబినేషన్స్ ఫిక్స్ అవుద్దో లేదో చూడాలి మరి. శ్రీకాంత్ వల్ల చిరంజీవి గారితో చేయబోయే మూవీలో వింటేజ్ హీరోని కాదు ఒక ఫ్రెష్ చిరంజీవిని చూపిస్తా, ఆయన ఏజ్ కి తగ్గ రోల్ లో ప్రెజెంట్ చేస్తా అని చెప్పారు. చిరంజీవి గారు క్యారవాన్ దిగనంత వరకే నేను ఆయన ఫ్యాన్ ని, ఒకసారి ఆయన సెట్స్ కి వచ్చారంటే నా మూవీలో క్యారెక్టర్ అయిపోతారు అని చెప్పారు. ఇదేదో పెద్దగానే వర్కౌట్ అయ్యేలా ఉంది. చిరంజీవి గారు పారాలింపిక్ మెడలిస్ట్ దీప్తి జీవాంజీ గారికి 3 lakhs రూపీస్ చెక్ ఇచ్చారు. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో బాస్ ఎప్పుడు ముందుంటారు. లవ్ యూ చిరు గారు. బాలకృష్ణ గారి దాకు మహారాజ్ మూవీకి 4 AM షోస్ ఉన్నాయంట. బాలయ్య గారి ఫ్యాన్స్ త్వరగా లేవాలి మరి ఆ రోజు. వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ ట్రైలర్ Jan 6 కి రిలీజ్ అవుతుంది. రామ్ పోతినేని 22nd ఫిల్మ్ లో ఫీమేల్ లీడ్ గా భాగ్యశ్రీ మహాలక్ష్మి అనే రోల్ ప్లే చేస్తున్నారు. బేబీ కాంబో రిపీట్ అవుతుంది. ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య లీడ్స్ గా 90s వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్ ఒక మూవీ తీయబోతున్నారు. మనందరి ఫేవరెట్ ఫిల్మ్ 7/G బృందావన్ కాలనీ మూవీ సెకండ్ పార్ట్ షూట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసిందంట. అంటే ఈ ఇయర్ లోనే చూసేయచ్చు మూవీని. ఎప్పుడో 12 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన విశాల్ మదగజరాజా మూవీ ఈ Jan 12th కి రిలీజ్ అవుతుంది. సుకుమార్ గారి డాటర్ సుకృతి యాక్ట్ చేసిన గాంధీ తాత చెట్టు మూవీ Jan 24th కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి ఆమె బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా గెలుచుకున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అప్కమింగ్ మూవీస్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అండ్ తన బ్రదర్ బెల్లంకొండ గణేష్ సతీష్ రెడ్డి డైరెక్షన్ లో ఒక రూరల్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. షష్టి పూర్తి అనే సినిమా కోసం మాస్టర్ ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూన్ కి మన MM కీరవాణి గారు లిరిక్స్ రాస్తున్నారంట. పరేషాన్ అండ్ 35 చిన్న కథ కాదు. ప్రొడ్యూసర్స్ నుండి డార్క్ చాక్లెట్ అనే మూవీ వస్తుంది. లీడ్స్ గా విశ్వదేవ్ అండ్ నా ఫేవరెట్ బిందు మాధవి యాక్ట్ చేస్తున్నారు. కమెడియన్ ధనరాజ్ గారు డైరెక్ట్ చేసిన రామం రాఘవం మూవీ February 14th కి రిలీజ్ అవుతుంది. బ్రహ్మాజీ గారు ఆమని గారు లీడ్స్ గా బాపు అనే మూవీ వస్తుంది. రాజ్ తరుణ్ హీరోగా పంచ్ మినార్ అనే మూవీ వస్తుంది. కంప్లీట్ గా ఆస్ట్రేలియాలో షూట్ చేసిన హారర్ థ్రిల్లర్ గాడ్ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. అండ్ వరుణ్ సందేశ్ న్యూ మూవీ కానిస్టేబుల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే తెలుగు ఫిల్మ్ లవ్ రెడ్డి ఆహా అండ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ బంధం అబద్ధమా అనే సాంగ్ వినే ఉంటారుగా, ఈ మూవీలోదే. ఆల్ వి ఇమాజిన్ అస్ లైట్ మూవీ Disney+ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. బ్లడీ బెగ్గర్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవ్వండి గురుగారి వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే, ఒకటి SSMB 29 స్టార్ట్ అవ్వడం, పిక్ రిలీజ్ చేయకపోవడంతో డిసప్పాయింట్ అయ్యా గానీ పోన్లే మొత్తానికి మూవీ అయితే స్టార్ట్ అయింది, అది చాలు. రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యేలోపు ఫిక్స్ అయిపోండి, చాలా క్రేజీ యాక్టర్స్ నేమ్స్ వినబోతున్నాం మనం. అదండి గురుగారు. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.